రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఆదేశాలు మరియు మా ఐపీఎం డైరెక్టర్ గారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో జరిగిన ఇన్సిడెంట్ ప్రకారము స్టేట్ వైడ్గా ఈ మిల్క్ శాంపిళ్లను కలెక్ట్ చేసి ల్యాబ్లకు పంపమని మాకు నిన్న జూమ్ మీటింగ్ పెట్టుకొని ఆ జూమ్ మీటింగ్లో తగు ఆదేశాలు ఇవ్వడం జరిగినది. అందులో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలో నంద్యాల టౌన్లో ఈ మిల్క్ సెంటర్కు తనిఖీ చేయడం అయినది. ఆ తనిఖీలో నరసింహ మిల్క్ సెంటర్ను కూడా మేము తనిఖీ చేయడం అనేది ఇక్కడండే పాలను క్యాన్లలో ఉండే పాలను సేకరించి మేము మా దగ్గర ఉండే ర్యాపిడ్ కిట్స్లను తీసుకొని ఆ ర్యాపిడ్ కిట్స్ ద్వారా స్టార్చ్ అయితేనేమి, యూరియా అయితేనేమి, మాల్టోడెక్ట్ అయితేనేమి చెక్ చేయడం జరిగినది. అయితే దీంట్లో అలాంటి ఏమి లేవు, అన్నీ మామూలుగా నార్మల్గానే ఉన్నాయి. ఇంకా మెరుగైన ఫలితాల కోసం కొరకై ఈ శాంపిళ్లను సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపుతున్నాము. ఆ ల్యాబ్లో డీప్గా మైక్రోబయాలజీ అయితేనేమి, కెమికల్ అనాలిసిస్ అయితేనేమి అవన్నీ టెస్టులు అక్కడ చేస్తారు డీప్గా. ఆ టెస్టులలో ఏమైనా రిజల్ట్ వస్తే దాని ప్రకారం వీరిపై తగు చర్యలు తీసుకుంటాం FSSA యాక్ట్ ప్రకారము అని తమరికి తెలియజేయడం ఉంది. అలాగనే ఈ నంద్యాల పట్టణంలో పాల వ్యాపారస్తులందరూ నాణ్యతమైన పాలను అంటే అడల్టేషన్ లేని పాలను మన వినియోగదారులకు అందరికీ సప్లై చేయవలసిందిగా కోరుచున్నాము. మీరు కూడా ఈ పాల వ్యాపారస్తులంతా ర్యాపిడ్ కిట్లు తెచ్చుకొని మీ పాలను చెక్ చేసుకొని ప్రజలకు అందించవలసిందిగా కోరుచున్నాము. ఈ ర్యాపిడ్ కిట్లు కూడా మీరు మన చిన్న స్టిక్ లెక్క ఉంటాయి, స్పాట్లోనే తెలిసిపోతాయి దాంట్లో ఏదైనా కల్తీ ఉందా ఏమనేది. అటువంటి పాలు ఉంటే మీరు అన్నీ డెస్ట్రాయ్ చేసుకొని అది వినియోగదారులకు అమ్మకుండా మీరే స్వతహాగా కింద పడవోసుకొని చేయాలి. అలాగనే మీరు కూడా రైతుల దగ్గర పాలు సేకరించేటప్పుడు ఆ పాలు నాణ్యత ఉన్నాయా లేదా అనేది కూడా అక్కడ కూడా మీరు సేకరించుకొని అంటే అక్కడ కూడా మీరు టెస్ట్ చేసుకొని పాలు తీసుకొనవలసిందిగా నా మనవి ఈ వ్యాపారస్తులకు తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక రైతు దగ్గర రెండే బరగొడ్లు ఉన్నాయనుకోండి, అతను ఒక 30 లీటర్లు పాలు వస్తున్నాడంటే అతను అడల్టేషన్ చేస్తున్నాడు అనేది ఐడియా అయిపోతుంది మీకు కూడా. మీరే అక్కడ డైరెక్ట్గా పోయి పరిశ్రమల వాళ్ళ ఇళ్ళ దగ్గర పాలు వండుతారు కాబట్టి అటువంటి ఏదైనా మేము ఉంటే అటు ఎక్సెస్ పాలు మీకు చిన్న బరగొడ్లు అంటే 1-2 బరగొడ్లు ఉండి వాళ్ళు ఎక్కువ మోతాదులో పాలు మీకు పోస్తుంటే అటువంటివి కూడా మా దృష్టికి తెచ్చినచో మేము కూడా అలాంటి పాలను సేకరించి ల్యాబ్లకు పంపించి వారిపై చర్యలు తీసుకునబడునని తెలియజేస్తున్నాం. ఇదే స్టార్ట్ అండి, ఇంకా చేస్తూ ఉంటాం. ఇది కంటిన్యూస్గా ఒక వారం ఉంటుంది. అంటే జిల్లా మొత్తం, ఒకే టౌనే కాదు మొత్తం జిల్లా మొత్తము స్టేట్ వైడ్గా జరుగుతుంది ఈ ప్రోగ్రాం. ఇది మనం రాజమహేంద్రవరంలో ఇన్సిడెంట్స్ జరిగింది కదా, దాన్ని బేస్ చేసుకొని కమిషనర్ ఆఫ్ మా ఫుడ్ సేఫ్టీ వీరపాండే గారు ఆదేశాలు మరియు మా డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నీలకంఠారెడ్డి గారి IAS ఆఫీసర్ల గారి ఆదేశాలు, మా జాయింట్ ఫుడ్ కంట్రోలర్ వారి ఆదేశాల మేరకు స్టేట్ వైడ్గా ఈ రైడ్స్ జరుగుతున్నాయి. అన్ని జిల్లాలలో జరుగుతున్నాయి. ఈ శాంపిళ్లను సేకరించి మాకు 12 శాంపిళ్ళు టార్గెట్ ఇచ్చారు. ప్రతి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 12 శాంపిళ్లను నమూనాలను సేకరించి ల్యాబులకు పంపించవలసింది అని మాకు ఆదేశాలు ఇచ్చారు నిన్న జూమ్ మీటింగ్లో. ఇది ఆ ధరలు అనేది మన పరిధిలో లేదండి, అది మా పరిధిలోకి రాదు రేట్లది.